జనాభాలో సగభాగం ఉన్న మహిళలు చట్టసభల్లో రాణించాలని అసెంబ్లీ పార్లమెంట్లో 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ వాలీబాల్ గ్రౌండ్ లో డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళలకు వీల్ చైర్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్థానిక డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ తో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నారీ శక్తి అభియాన్ పేరు మీద మహిళలకు నైపుణ్యం ఉన్న రంగాల్లో శిక్షణ ఇస్తూ వారి ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. దైనందిన జీవితంలో యోగా, క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. సంసద్ కేలో మహోత్సవంలో ముషీరాబాద్ డివిజన్ మరి కార్పొరేటర్ సుప్రియా నవీన్ ఆధ్వర్యంలో మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని మేము కూడా సమానమే, జనాభాలో సగభాగం ఉన్న మేము మరి అన్నిట్లో కూడా మాకు వాటా రావాలని కోరుకునేటువంటి మహిళా సమాజానికి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు చట్టసభలో కూడా మీరు రాణించాలని చెప్పి 33% అసెంబ్లీ పార్లమెంట్లో కూడా రిజర్వేషన్లు కల్పించారు. నారీ శక్తి అభియాన్ పేరు మీద మరి మహిళలకు అనేక రంగాల్లో ఎంతైతే నైపుణ్యత ఉందో వాళ్ళకు శిక్షణ కల్పించి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని, ఎవరి మీద ఆధారపడకూడదని చెప్పి కూడా వాళ్ళ ముద్ర కానీ అనేక కార్యక్రమాలు మోదీ గారు ప్రవేశపెడుతున్నారు. ఇక్కడ మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రధానమంత్రి తలపెట్టిన కార్యక్రమానికి కార్పొరేటర్ సుప్రియ మీరు రోజువారీగా క్రీడల్లో పాల్గొనలేకపోవచ్చు. మీరు కుటుంబ సమస్యలతోని, ఆర్థికపరమైన సమస్యలతోని, మానసిక ఒత్తిడికి లోనవుతున్న వాళ్ళందరూ కూడా కార్పొరేటర్ గారు యోగా అభ్యసించడానికి ముందుకొస్తే మరి మీకు ఒక ట్రైనర్ కూడా పెట్టి రోజువారీగా ఇక్కడ మీకు యోగా కూడా నేర్పిస్తారు. మన ముషీరాబాద్ వాలీబాల్ గ్రౌండ్లో జిహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్లో ఈరోజు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహిళలకి మ్యూజికల్ చైర్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు భరత్ గారు, మరి కన్వీనర్ రమేష్ రామన్న గారు అందరూ కూడా మరి మహిళలు కూడా ప్రతి బస్తీల నుంచి మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి ఒకటే విజన్ ఏంటంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో రావాలి, అన్ని రిజర్వేషన్లో కూడా వాళ్ళు పాల్గొనాలనేది ఆయన సంకల్పం. సో దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాలు అనేటివి నిర్వహిస్తున్నారు. మహిళలు కూడా ఇంట్లో ఎన్నో సమస్యలతో సతమతం అవుతారని, వాళ్ళకు కూడా మెడిటేషన్ కానీ, యోగా కానీ, అలాగే ఇలాంటి యాక్టివిటీస్ పెడితే వాళ్ళు కూడా కొంచెం మైండ్ ఫ్రీ అవుతుందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో వారికి నరేంద్ర మోడీ గారికి మా మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.